అవి పండ్లకు ఒకటి అన్నీ ఇష్టం ఆవాల పొడి కాదు అలా ఏయ్ హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేమైతే మామిడికాయ కారం పెడుతున్నాము. ఇప్పుడైతే రెడీ అవుతుంది. ఆవాల పొడి, మెంతేల పొడి, జీలకర్ర పొడి వేసేసాము. పసుపు కూడా వేసేసాము. తర్వాత అల్లమెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసి శనగలు వేసినాము. మళ్ళీ ఎండు కొబ్బరి తురిమేసినాము. అవన్నీ వేసి అట్లా రెడీ చేయాలి. అట్లా పెట్టేసినాము. పెట్టిన తర్వాత పోపు వేయాలి. పోపు వేసి దాంట్లో పచ్చళ్ళు వేసేసి కలిపేయడమే ఫ్రెండ్స్, రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కారం పొడి వేసేసాము. ఈ కారం పొడి ఇప్పుడు వేసినాము. మొత్తం అంతా కలిపి మిక్సీగా కలపాలి. ఇప్పుడు చూడండి మేమైతే ఎలా కలుపుతామో మీరు చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇట్లా రెడీ చేస్తున్నాము. మీరు ఎలా రెడీ చేస్తారో మాకైతే చెప్పాలి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇదైతే మేము కారంకి పోపు వేసుకుంటున్నాము. మీరైతే ఎలా పోపు వేసుకుంటారో మాకు కామెంట్ చేయండి. మేమైతే ఇలానే రెడీ చేసుకుంటాము. ఇప్పుడు కారం రెడీ చేసేటప్పుడు చూపిస్తాం మళ్ళీ. ఇప్పుడైతే అంత నూనె పోసేసాము. పోసిన తర్వాత ఒకసారి కలుపుతున్నాము. చూడండి మీరు కూడా ఇలాగనే కలుపుకోండి. మొత్తం ఫ్లేవర్ ఎట్లా వచ్చేస్తుంది చూడండి. మంటలు వేస్తే ఎక్కడ ఇప్పుడైతే కారం అంతా కలిపాము. ఇలా రెడీ అయింది. ఇంకా కొంచెం నూనె పడుతుంది, తర్వాత కాసి వేస్తాము. అయితే చూడండి మీరు ఎలా తయారు చేస్తారో మాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మిరపకాయల కారం, మిరపపొడి కారం అంట. 3 మ్యాంగోస్ మిరపపొడి. ఇది వచ్చేసి కారం. మీరైతే ఏమంటారో మాకైతే తెలియదు, కానీ మేమైతే సప్పటి కారమే అని అంటాము. నువ్వుల కారం అన్నమాట. ఇది ఇలా ఉంది. ఇదైతే నువ్వుల పచ్చడి వేసి పెట్టేశాము. అన్నీ సేమ్, అది ఇది ఒకటే కొలతలు, కానీ ఇది నువ్వులు వేసి మాత్రమే వేరే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇది సప్పటి కారం అని కూడా అంటారు. ఆవ పొడి 3 మ్యాంగోస్ మిర్చి పౌడర్ వేసేసాము. ఇది ఇంకా కొంచెం ఉంది, అది ఆయిల్ వేసేస్తే అయిపోయింది. ఇలా రెడీ చేసాము. మీరు ఎలా రెడీ చేస్తారో మాకైతే చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్ మరి.